Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో ఎస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను అశోక్. ఎస్ అండి, ఈ వీడియో మనం చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండి. ఎవరైనా సరే మీరు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 జాబ్ చేస్తూ, ఆర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ బ్యాంక్స్ కానీ లేకపోతే బిహెచ్ఎల్ కానీ ఏదైనా సరే ఒక మహారత్న కంపెనీస్ వర్క్ చేస్తూ మీకు గనక యూపీఎస్సీ క్రాక్ చేయాలని ఉన్నా సరే, ఆర్ ప్రైవేట్ జాబ్ చేస్తూ యూపీఎస్సీ క్రాక్ చేయాలన్నా సరే, ఈ వీడియో మాత్రం మీకోసమే అండి. కంప్లీట్ గా లాస్ట్ వరకు కూడా చూడండి. వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ వీడియో. ఎస్ సో బేసిక్ గా మనకి ఈ మధ్య ట్రెండ్ ఒకటి మారుతుందండి. ఐటీ సెక్టర్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఆబ్వియస్లీ ప్యాకేజెస్ కొద్దిగా బాగానే ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకున్నట్లయితే రెసిషన్ ఎక్కువ నడుస్తుంది, ఎక్కువ లే ఆఫ్ చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. ఎక్కువ ఐటీ జాబ్ చేసుకుంటూ యూపీఎస్సీ మీద ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళని అయితే ఎక్కువ చూస్తున్నామండి. అంటే ట్రెండ్, ఆ గ్రాఫ్ అనేది అట్లా పెరుగుకుంటూ వెళ్తుంది. సో నిన్న ఒక పర్సన్ ఫోన్ చేశాడండి మనకి. అతను ఏమన్నాడంటే, సార్ నేను ఇలా ఐటీ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, నేను అన్ని అకాడమీలకి కాల్ చేశాను. అంటే అతను వాస్తవంగా చెప్పాడు, ఓపెన్గా చెప్పాడు, నేను అన్ని అకాడమీలకి కాల్ చేసిన తర్వాత విఐపిఎస్ అకాడమీకి కాల్ చేశాను సార్. అన్ని అకాడమీలకి మీకున్న డిఫరెన్స్ ఏంటో తెలుసా సార్ అన్నాడు. ఏంటి చెప్పండి అంటే, ఏ అకాడమీకి ఫోన్ చేసినా ముందు మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి అన్నారు. బట్ మీరు ద ఓన్లీ అకాడమీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని ఏదైనా క్లాసెస్, డెమో క్లాసెస్ వినండి అని యూపీఎస్సీ గురించి మొత్తం చెప్పిన తర్వాత మీ ఇంట్రెస్ట్ ని బట్టి జాయిన్ అవ్వండి అని అన్నారు. కానీ మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని ఫోర్స్ చేయలేదు సార్, దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నారు. సో మన అకాడమీ ఏ స్టూడెంట్ ని కూడా ఇప్పటి వరకు ఫోర్స్ చేసింది లేదండి. అండ్ రిటర్న్ లో కాల్ బ్యాక్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వండి అని విసిగించింది అయితే లేదు. వీఆర్ గివింగ్ వాట్ అంటే మేము ఇచ్చే క్వాలిటీ ఏదైతే ఉందో అది ఒకసారి మీకు చూపిస్తాం. అండ్ మేము చేసే 10 ప్రామిసెస్ ఏంటో ఒకసారి ఇప్పుడు చూపిస్తాం, చూడండి. ఎస్, సో ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, గివ్ మీ ఎ సెకండ్. ఎస్ అండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ గా టైం కన్స్టెంట్ అండ్ ఆల్సో ఎనర్జీ కన్స్టెంట్ అండి. వాళ్ళకి ఏంటి అంటే ప్రాబ్లం అంటే, మీరు వీడియో చూసినట్టయితే మీకే తెలుస్తుంది ఆ విషయము. మీకు టైం ఉండదు. మీకు కుదిరే టైం ఎప్పుడంటే మార్నింగ్ అవర్స్ అండ్ ఆల్సో నైట్ అవర్స్. అండ్ డే టైంలో ఏంటి అంటే మీరు కంప్లీట్ గా మీరు జాబ్ కి డెడికేట్ ఉన్నారు. ఎందుకంటే మీరు చాలా గ్రేట్ పీపుల్. ఎందుకు గ్రేట్ పీపుల్ అంటే మీరు మీ ఫ్యామిలీస్ ని కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారండి. అది ఏ రీజన్ అయినా కావచ్చు. అండ్ ఆల్సో మీకు ఎనర్జీ కన్స్టెంట్ ఏంటి అంటే ఆఫీస్ వెళ్ళొచ్చాక మీకు అసలు ఎనర్జీ అనేది చాలా లాస్ అవుద్దండి. అండ్ మీరు అందుకే చదవలేకపోతారు అనమాట. సో దీనికోసమే మేము ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం అనమాట. అండ్ ఆల్సో ఆల్రెడీ మనకి 2024 బ్యాచ్ లో చాలా మంది కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు మేము మీకు ఏం ప్రొవైడ్ చేయబోతున్నాం ఈ వీడియోలో చూస్తామండి. చూశాక యూ క్యాన్ గెట్ బ్యాక్ టు అస్ ఫర్ యువర్ క్వెరీస్. ఎస్, సో ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరన్నా ఎలా టైం మేనేజ్ చేస్తున్నారు అని మీకు ఒకవేళ ఏదైనా కావాలి అనుకుంటే మేము వాళ్ళతో కాల్ మాట్లాడించడానికి కూడా రెడీగానే ఉన్నామండి. సో మనం ఏంటి, మన అకాడమీ నుంచి చేసే 10 ప్రామిసెస్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైవ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఒకవేళ లైవ్ క్లాసెస్ ఏది మిస్ అయినా కానీ మీ యొక్క ప్రొఫెషన్ వల్ల మీకు ఇమీడియట్ గా అదే లైవ్ క్లాస్ అనేది రికార్డింగ్ లాగా ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 3 క్లాసెస్ 4 క్లాసెస్ అయినాయి అనుకోండి, అవి నైట్ లోపు మీకు ఇమీడియట్ గా అప్లోడ్ అవుతాయి అనమాట. అంటే ఒక వీడియో చేసిన తర్వాత దాదాపు మనకు 2 అవర్స్ ప్రాసెసింగ్ టైం పడుతుంది. ఇమీడియట్ గా ఆ పర్టికులర్ క్లాస్ అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. సో డైలీ మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయండి జూమ్ ప్లాట్ఫామ్ మీ అందరికీ తెలిసిందే. అండ్ ఆ రికార్డింగ్స్ అనేది మన యాప్ లో ఇవ్వడం జరుగుతుంది ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. ఓకేనా? అంటే మీరు అనుకోవచ్చు, సార్ నేను ఐటీ జాబ్ చేస్తున్నాను, మా దగ్గర మంచి డబ్బులు ఉంటాయి కదా అని చెప్పేసి అన్ని అకాడమీలు లూటీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి, ఏదో 8 months 1 year వ్యాలిడిటీ పెట్టేసి మీ డ్రామాలన్నీ నాకు తెలుసు అని చెప్పేసి మీరు అనుకుంటారు. అది అదర్ అకాడమీస్కి చెప్పండి. మన అకాడమీ ఏంటి అంటే ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇస్తుంది అనమాట. మీరు మీ యొక్క ప్రొఫెషన్ వల్ల ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కైనా ఉపయోగపడాలి, లేదా ఆ నెక్స్ట్ ఇయర్ కైనా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం మనకి, రైట్? నెక్స్ట్ చూడండి, 100% సిలబస్ కవరేజ్ ఉంటుందండి మన దగ్గర. ఆల్రెడీ మీరు ఒకవేళ ప్రీవియస్ గా మేము డీటెయిల్డ్ వీడియో చేసాము మన అకాడమీ యొక్క ప్రామిసెస్ గురించి, విత్ ప్రూఫ్స్ అన్ని చూపించాము. ఆ వీడియోస్ చూస్తే మీకు అన్ని కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, యూజువల్లీ మనకి బయట అకాడమీస్ గురించి నేను వాస్తవం చెప్తున్నానండి. బయట మనకి 1.5 నుంచి 2 lakhs వరకు ఫీజు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే డబ్బుల మీద ఆశ పడుతుంది అకాడమీస్కి. మీరు సీసార్టీ సపరేట్గా పే చేయాల్సి ఉంటుందండి, ఓ 10,000 కట్టండి అంటారు, లేదా కరెంట్ అఫైర్స్ అంటారు,
లేదా టెస్ట్ సిరీస్కి ఒక 5,000-10,000 కట్టండి అంటారు. బట్ అలా మోసం చేయడం మనకి ఇష్టం లేదు. మన అకాడమీలో మీకు ఇప్పుడు మనం లాంచ్ చేసే బ్యాచ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అండి. క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా మన తెలుగు వాళ్ళకి డిజైన్ చేయడం జరిగిందనమాట. దీంట్లోనే మీకు కంప్లీట్ పీసీఎం కోచింగ్ వస్తుంది. దీంట్లోనే సీసాట్ వస్తుంది. దీంట్లోనే కరెంట్ అఫైర్స్ వస్తాయి. దీంట్లోనే మీకు టెస్ట్ సిరీస్ వస్తుంది. దీంట్లోనే మీకు క్లాసెస్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం మనము. ఇక్కడ ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ అని ఇచ్చాం. సో బేసిక్గా ఆఫ్లైన్లో జరిగే నష్టం ఏంటో ఒకసారి చెప్తా చూడండి. ఆఫ్లైన్లో మనకి 200-300 మందిని గుంపుగా క్లాస్ రూమ్లో కూర్చోబెడతారు. సో కూర్చోబెట్టినప్పుడు ఎడ్యుకేటర్ వచ్చేసి వాళ్ళ క్లాస్ చెప్తారు. మీకేమనిపిస్తుంది? అరే ఇంతమందిలో ఒక డౌట్ వచ్చినప్పుడు అడగాలంటే మిగతా వాళ్ళు నవ్వుతారే అని చెప్పేసి అనిపించింది. తర్వాత అడుగుదాం అనుకుంటారు. బట్ తర్వాత ఆ ఎడ్యుకేటర్ మీకు ఎప్పుడు దొరకరనమాట. బికాస్ అతను బిజీ షెడ్యూల్లో అతను ఉంటారు. బట్ మనం ఏంటి అంటే మీరు లైవ్ క్లాసెస్లో డౌట్స్ వస్తే లైవ్లో అడగచ్చు. లేదు అనుకుంటే ఎడ్యుకేటర్ టెలిగ్రామ్ హ్యాండిల్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తాం మీకు. ఎవరైతే క్లాస్ చెప్పారో డైరెక్ట్గా మీరు వాళ్ళనే అడిగే అవకాశం ఉందన్నమాట ఇక్కడ. సో దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ యూ, రైట్? నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ ఇందాక చెప్పాము ఇది ఆ టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేస్తామని. 9th పాయింట్ చూడండి, ఈజీ ఈఎంఐ ఆప్షన్. ఎంత మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా మీకు వన్ టైం పేమెంట్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా మేమేం చేస్తున్నామంటే మీకు ఈఎంఐ ఆప్షన్ అనేది ఇస్తున్నాం అనమాట. ఆ ఈఎంఐ ఆప్షన్ ఎలా ఏంటి అని చెప్పేసి మీరు ఒకసారి మెసేజ్ చేయండి వాట్సాప్లో, మీకు కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాము. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ ఇయర్ మనం లాంచ్ చేసే బ్యాచ్ ఏంటి అంటే సూపర్ 60 బ్యాచ్ అండి. ఓకేనా? ఓన్లీ 60 మెంబర్స్ ఉంటారు. ఆ 60 మెంబర్స్కి మాత్రమే ఒక ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock క్లాస్ ఉందనుకోండి, 9 o'clockకి మీకు ఇమీడియట్గా జూమ్ లింక్ పంపిస్తాం. తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ పంపిస్తాం. అలా క్విక్ అప్డేట్స్కి అండ్ అలాగే మెటీరియల్ షేరింగ్కి మనకు ఒక డెడికేటెడ్ గ్రూప్ అనేది ఉందన్నమాట, రైట్? ఎస్. ఇప్పుడు ఒకసారి మన టీం గురించి చూద్దామండి. బేసిక్గా మనకి యూపీఎస్సి అంటే మనకి యూపీఎస్సి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు అండ్ అలాగే మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళందరూ కూడా రీసెంట్గా అండి. ఓకేనా? రీసెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాశారు అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్ మీద కూడా ఒక పట్టు ఉంటుంది అండ్ ప్రతి సబ్జెక్టు కూడా కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకొని చెప్పే కెపాసిటీ ఉందండి. సో దట్ ఈస్ విఐపి టీమ్ అనమాట. సో మీరు బయట ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ చెప్తారు బాగానే ఉంటుంది. కాకపోతే కరెంట్ డేటాకి లింక్ చేసుకొని చెప్పే కెపాసిటీ ఎవరికి ఉంది అంటే ఇక్కడ ఆల్రెడీ రీసెంట్గా మెయిన్స్ రాసి రీసెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఆ యొక్క టాలెంట్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద యూనిక్ ఫీచర్, రైట్? ఎస్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి, డీటెయిల్డ్ వీడియో పంపిస్తాము, అది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్తో కూడా మాట్లాడిస్తామన్నాం కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం అయితే ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో ఇక్కడ మల్టిపుల్ టెస్టిమోనియల్స్ ఉంటాయండి మీకు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో. మీరు ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళండి, విఐపి ఐఎస్ అకాడమీ అని. దాంట్లో ఆల్రెడీ మన ప్రీవియస్ అంటే 2024 బ్యాచ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఇచ్చిన టెస్టిమోనియల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఒక టెస్టిమోనియల్ చదువుతా చూడండి మీకోసం. ఇక్కడ సతీష్ మన స్పార్టన్ 50 అంటే మన యూపీఎస్సీ స్టూడెంట్ అంటున్నాడు. సార్ ఒక 3 ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాను, క్లాసెస్ విన్నాను అండ్ నా వల్ల కాదు ఈ జాబ్ కొట్టడం అని అనిపించింది. బట్ మీ విఐపి ఐఎస్ అకాడమీ క్లాసెస్ విన్నాక ధైర్యం వచ్చింది, కాస్త కష్టపడితే నేను కూడా జాబ్ కట్టగలను అని. అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ఎస్పెషల్లీ మీ ఫీజుకి చాలా ఇంప్రెసివ్ సార్ అన్నారు. ఎందుకు ఫీజుకి ఇంప్రెసివ్ అని చెప్పేసి అన్నారంటే మన మోటో చూడండి ఇక్కడ. ఇప్పుడు అనిరుద్ సార్ చెప్తారు వాట్ ఈస్ అవర్ మోటో అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్ అని చెప్పేసి. సో మీకు ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదండి, మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేసి ఒకసారి మాతో కనెక్ట్ చేయమంటే మేము మాట్లాడతాం మీతోటి. అంటే మీ యొక్క టైమింగ్స్ బట్టి కూడా మేము ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఆల్రెడీ ఇప్పుడు అశోక్ సార్ మన ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇవన్నీ కూడా మీకు యాజ్ ఇట్ ఈస్గా మీకు యాప్ట్గా అప్లికేబుల్ అవుతాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2025కి ప్రిపేర్ అయినా 2026 ప్రిపేర్ అయినా సరే దిస్ విల్ బి అ గుడ్ ఫౌండేషన్ అనమాట. ఇంకా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొంతమంది ప్రిపేర్ అయ్యారు కదా, వాళ్ళ రివ్యూస్ కూడా మీరు తెలుసుకోండి. అండ్ ఆల్సో డెమో క్లాసెస్ కూడా యూ కెన్ అటెండ్. రైట్ నో ఈ వీక్లో మన క్లాసెస్ జరుగుతున్నాయండి, అవి కూడా అటెండ్ అవ్వండి. సో మన యొక్క మోటో వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ అనేది ఆర్ కోచింగ్ అనేది ఇట్ షుడ్ బి హై క్వాలిటీ విత్ అఫోర్డబుల్ ప్రైస్. అంటే అందరికి కూడా అందుబాటులో ఉండాలన్నమాట. మీరు అడగొచ్చు సార్
మీరు ఎలా అందుబాటులో తీసుకొచ్చారు అంటే వీ హ్యావ్ ఫాలో 2 థింగ్స్ అండి. అదేంటి అంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్తో అయినా కంపేర్ చేసుకోండి, ఢిల్లీ కానీ బెంగళూరు కానీ మన దగ్గర ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, అక్కడ కంటే మన ఫీజు వచ్చి ఎగ్జాక్ట్లీ 50% అండి. అది 75,000 అండ్ దానిపైన ఒక 10,000 ఆఫ్ ఇచ్చాం. ఎందుకంటే ఇట్ షుడ్ హెల్ప్ యూ అనమాట. 10,000 మీకు వేరే ఏమన్నా మెటీరియల్ కొనుక్కోవడానికి దేనికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇచ్చాం. దాంతో పాటు ఏంటి అంటే ఎక్స్క్లూజివ్గా వర్కింగ్ ఎంప్లాయీస్కి మాత్రము అండ్ ఆల్సో కొంతమంది స్టూడెంట్స్కి ఏమి ఇచ్చామంటే ఈఎంఐ ఆప్షన్ ఇచ్చామండి. ఎలా అయితే మనం ఇంటికి ఆర్ మన బండికి మనం ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకొని మనం దాన్ని యూజ్ చేసుకుంటామో అవన్నీ అట్లీస్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఇప్పుడు బైక్ ఉందనుకోండి, ఇట్స్ అన్ ఎక్స్పెన్స్, కార్ ఉంటే ఎక్స్పెన్స్, బట్ ఇక్కడ మీరు ఏదైతే చేస్తున్నారు ఇది ఎక్స్పెన్స్ కాదు, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీ పైన మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో హ్యాపీగా మీకు వచ్చే శాలరీలో మీకు బర్డెన్ అవ్వకుండా, మీ పేరెంట్స్కి ఆర్ మీ ఫ్యామిలీకి మీరు బర్డెన్ అవ్వకుండా, వాళ్ళని బర్డెన్ చేయకుండా మీరు ఏంటి అంటే ఎవ్రీ మంత్ కొంత పే చేసుకుంటే యూ క్యాన్ కంప్లీట్ యువర్ ఈఎంఐ అనమాట. ఇది ఎందుకు ఇస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీ సిబిల్ కానీ అన్ని చెక్ చేసి పెట్టుకుంటారు. మేము మాత్రం ఓన్లీ ప్యూర్ ట్రస్ట్ మీదనే మీకు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నామండి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ వెరీ సూన్. నెక్స్ట్ వీకే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో దట్ మీరు క్విక్గా క్లాసెస్ కంప్లీట్ చేసి రివిజన్ క్లాస్ అటెండ్ అయిపోయి PYQs వినేసి అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ CSAT కంప్లీట్ చేసి మన టెస్ట్ సిరీస్ కనుక రాస్తే నెక్స్ట్ ఇయర్ 2025కి విల్ బి రెడీ అండి. అండ్ మీకే అర్థమైపోద్దండి ఒకసారి క్లాసెస్ వింటే మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది. సో డు నాట్ వేస్ట్ యువర్ టైం అండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ వైల్ యూ వర్క్ అనమాట. మీ వర్క్ ఎలా ప్యారల్గా నడుస్తూనే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతారు. యూపీఎస్సీ ప్రిపేర్ అవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కూడా TSPSC వాళ్ళకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారండి, దానికి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఏపీఎస్సీ వాళ్ళు అయితే ఏపీఎస్సీ కూడా అప్లై చేయొచ్చు. సో ఇదే టైం అండి. మీరు స్టేట్ సర్వీసెస్ కొట్టినా యూపీఎస్సీ కొట్టినా ఇది ఒకటే. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయితే కనుక యూ కెన్ క్రాక్ ఎనీ జాబ్ అండి. చెప్పాలంటే ఈవెన్ SSC జాబ్, ఏ జాబ్ అయినా సరే యూపీఎస్సీలో అలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకసారి నేర్చుకుంటే ఒకేసారి లైఫ్ టైంలో కనుక మీరు నేర్చుకుంటే కనుక యూ కెన్ రైట్ ఎనీ ఎగ్జామ్ అండ్ యూ కెన్ ఆల్సో క్లియర్ ఎనీ ఎగ్జామ్ అండి. ఎస్. సో మనకు బ్యాచ్ వచ్చేసి 24th నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే మండే నుంచి మన బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే 2025 అండ్ 2026కి టార్గెట్ పెట్టుకునే ఉన్న వాళ్ళందరికీ కూడా మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రెగ్యులర్గా మనకి క్లాసెస్ అవుతూనే ఉంటాయి. ఇనీషియల్గా 3 సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయండి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీ ఒకటి, జియోగ్రఫీ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో ఈ 3 సబ్జెక్ట్స్ మీకు ఆగస్ట్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అవుతాయి. అండ్ ఈ 3 కంప్లీట్ అవగానే ఇంకొక 3 or 4 రీప్లేస్ అవుతాయి అనమాట. సో అలాగా ప్రతి క్లాస్ కూడా మనకి 1.5 to 2 hours ఉంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మనకి 3 క్లాసెస్ అవుతాయి అనుకోండి, మ్యాక్సిమం టైం 6 hours అనమాట. లేదా ఒక 5 hours మ్యాక్సిమం అనుకోండి. ఈ 5 hours మీరు డైలీ షెడ్యూల్ వేసుకొని ఈ క్లాసెస్ అన్ని మీరు ఇన్ టైం కంప్లీట్ చేసుకుంటే వర్క్ చేసుకుంటూ కూడా ప్యారలల్గా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా పెండింగ్ ఉందనుకోండి, మీకు అడ్వాంటేజ్ ఉంది. ఏం అడ్వాంటేజ్ ఉంది? వీకెండ్ మీకు సాటర్డే అండ్ సండే 2 రోజులు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ 2 రోజుల్లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్? అలా మీకు బెనిఫిట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే ఈ మండే లోపు ఈ 24th లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఈ 10,000 డిస్కౌంట్ ఇస్తున్నాము. ఆఫ్టర్ 24 జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఫీజు 75,000 ఉంటుందండి. బికాస్ మా ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఫీజెస్ కానివ్వండి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు మీట్ ఆ ఎక్స్పెన్సెస్ మేము మీట్ అవ్వాలి కాబట్టి వీఆర్ ఓన్లీ ఛార్జింగ్ 75,000 రూపీస్ అనమాట. రైట్? సో మీకు ఒకవేళ అడ్మిషన్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపించిన నెంబర్ ఉంది కదండి, 7569556888 లేదా 8985237565 అనే నెంబర్కి మీ యొక్క నేమ్ స్పేస్ యూపీఎస్సీ 2025 వర్కింగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఇంకా ఏదైనా క్వరీస్ ఉంటే మీరు మాట్లాడండి. రైట్? ఎస్ అండి. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా జాబ్ చేస్తూ క్రాక్ చేయండి. అండ్ ఆల్సో జై హింద్.